ప్రభాస్ హీరోగా 2023 చివర్లో నటించిన సినిమా సలార్ సీజ్ ఫైర్ పార్ట్ 1. బాహుబలి సిరీస్ తర్వాత ఆ రేంజ్ హిట్ లేని ప్రభాస్ సలార్తో పవర్ఫుల్ కంబ్యాక్ ఇచ్చారు. తాజాగా ఈ సినిమా ఏడాదిన్నర తర్వాత ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా రిలీజ్ చేశారు. రిలీజ్లో ఈ మూవీ సంచలన వసూళ్లను రాబట్టింది. హుంబాలే ఫిలిమ్స్ బ్యానర్పై ఈ సినిమా తెరకెక్కింది. రవి బస్రూర్ సంగీతం అందించారు. ఈ సినిమా గత నెల 21న రిలీజ్ అయింది. ఈ సినిమా రిలీజ్లో మొదటి రోజు దాదాపు 3.24 కోట్ల గ్రాస్ వసూళ్లతో సంచలనం రేపింది. తాజాగా ఈ సినిమా రిలీజ్లో మొత్తంగా ఎంత వసూలు చేసిందనే విషయానికి వస్తే తెలంగాణలో 1,70,00,000 గ్రాస్, రాయలసీమలో 40 లక్షలు, ఆంధ్రప్రదేశ్లో 1,75,00,000 గ్రాస్, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలిపి 3.85 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఓవర్సీస్లో 50 లక్షల గ్రాస్ రాబట్టింది. ఓవరాల్గా ప్రపంచ వ్యాప్తంగా 4.35 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి సంచలనం రేపింది. విడుదలైన అతి కొద్ది సమయంలోనే మళ్ళీ రిలీజ్ అయి ఈ రేంజ్ వసూళ్లను రాబట్టడం మామూలు విషయం కాదంటున్నారు. ఈ సినిమా తర్వాత ప్రభాస్ హీరోగా నటించిన కల్కి 2898 AD మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర 1100 కోట్లు రాబట్టి సంచలనం క్రియేట్ చేసింది. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా నటించిన ది రాజాసాబ్ మూవీ ఈ ఏడాది విడుదల కానుంది. మరోవైపు అతిథి పాత్రలో నటించిన కన్నప్ప ఈ నెల 25న రిలీజ్ కావాల్సింది పోస్ట్ పోన్ అయింది. కొత్త రిలీజ్ డేట్ను త్వరలో ప్రకటించనున్నారు. మరోవైపు మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ చేస్తున్నారు. అటు సలార్ 2 కూడా చేయనున్నారు. ఇక సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో స్పిరిట్ ఉండనే ఉంది. మరోవైపు హుంబాలే ఫిలిమ్స్ బ్యానర్లో హనుమాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మతో పాటు లోకేష్ కనకరాజ్లతో నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కన్ఫర్మ్ అయ్యాయి.